పిఎస్ఆర్ ఆంజనేయులు దానికి 24 గంటల ముందు గోవా నుంచి మద్రాసు వెళ్ళి ఇంకెక్కడికో వెళ్దాం అనుకున్న కసిరెడ్డి రాజ్, కేసిరెడ్డి అని కూడా కొన్ని పేపర్లో వస్తుంది, కానీ కసిరెడ్డి అనే మరి నేను తెలుసుకున్నా. సో కసిరెడ్డి రాజ్ ఆర్ రాజ్ కసిరెడ్డి మరి దొరికి చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఎవరికి చేర్చారో ఆ 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల, మరి అది కూడా కసిరెడ్డి గారు మరి చక్కగా చెప్పేశారు. సో నెక్స్ట్ ఏముంటుంది, మరి వారు ఎవరికి ఇచ్చారన్నారో వారి నామం కూడా మరి ఎఫ్ఐఆర్లో వస్తుందా చూడాలి. డెఫినెట్గా వస్తుంది, టైం పట్టవచ్చు, దానికి కొన్ని అనుమతులు అవసరం కావచ్చు, డెఫినెట్గా జరుగుతుంది. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మరి సుధాకర్ గారు ఆర్గ్యూ చేస్తే అసలుకే మోసం వస్తుందని మరి ఈయన ఆర్గ్యూ చేసుకున్నారు. అయినప్పటికీ మరి చెరసాల తప్పలేదు. ఈరోజే చూశా, వారు బ్రాహ్మణులు కాబట్టి సంధ్యావందనం, పూజా ద్రవ్యాలు అన్నీ కూడా సమకూర్చాలని అడిగినట్టుగా, మంచిది, డెఫినెట్గా సంధ్యావందనం, సూర్య నమస్కారం, భగవంతునికి పూజ, ఇవన్నీ ప్రతివాడికి అవసరమే. సంధ్యావందనం అంటే బ్రాహ్మణులే చేస్తారనుకోండి, బట్ అది మంచి ప్రక్రియ. మరి అంత మంచి ప్రక్రియలు చేసేవాళ్ళు ఇటువంటి వ్యధ పనులు ఎందుకు చేస్తారనేదే ఎవరికి అర్థం కాని పజిల్ అది. మరి చాలా స్పష్టంగా కింద అధికారులు చెప్పారు. మరి ఆయన పోలీసుల దగ్గర చెప్పినప్పుడు అమ్మాయి ఎవరో కూడా, జత్మలని ఎవరో కూడా తెలియదు అన్నారు. మరి తర్వాత ఎన్ని పేపర్లో చూసినాయి అనుకోండి, తర్వాత ఆమె బ్యాడ్ గర్ల్, నేను ఊరికే జస్ట్ కుక్కల విద్యాసాగర్ వస్తే అదేదో చూడమ్మా అని చెప్పి గొన్నికి చెప్పాను, చూడమని చెప్పడమే తప్ప అని జూలై సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు అదొక కళ, కళాకారులు కూడా అరెస్ట్ చేస్తారా అన్నట్టు ఈయన మరి అదేదో చూడమ్మా అంటే చూశారు. మరి తర్వాత ఫాలో అప్ చేయటం ఇవన్నీ చాలా జరిగినాయి అని చెప్పి చాలా స్పష్టంగా కూడా వచ్చింది. సరే, ప్రస్తుతానికైతే 14 రోజులు రిమాండ్. మరి ఆ వరుసలో మరి నా కేసులో కూడా సూత్రధారుల్లో వారు ఉన్నారన్నది సుస్పష్టం. సో మరి ఆ పాత్ర కూడా రావచ్చు. ఇంకా మరి ఏపీపీఎస్సీ అని ఇంకే కొన్ని వ్యవహారాల్లో ఆయన ఉన్నట్టుగా నిత్య సంధ్యావధాని మరి వారు ఉన్నట్టుగా కూడా అదే పేపర్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. చూద్దాం, ఏదన్నా చట్టం చర్యలు మొదలుపెట్టింది కాబట్టి ప్రీ డ్రాన్ కన్క్లూజన్కి రావటం కూడా ఒక రకంగా సమంజసం కాదేమో. చూద్దాం, ఆయనకి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఇంకేంటి ఇష్యూలు డెఫినెట్ గా ఉంటాయి. ఇప్పుడు స్పీడ్ అందుకుంది కాబట్టి తప్పకుండా సునీల్ కుమార్, సునీల్ నాయక్ వీళ్ళందరూ, నా కేసు అనేది అసలు చాలా అతి స్పష్టమైన కేసు, అన్నీ ఉన్నాయి, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి, తీసుకెళ్లి బాధిన గుర్తులు ఉన్నాయి, ఏది లేకుండా ఆడ రిఫరాఫ్ గాడు ఊరగట్టు గాడిని సాక్షి సంతకం పెట్టి అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకెళ్లారు, ఏ రూలు ఫాలో కాలేదు. సో అని చేత ఆ జత్వాని కేసే మరి అంత సీరియస్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసినప్పుడు మరి నన్ను ఇంతలా తీసుకెళ్ళి బాధేసి ఏమీ లేకుండా ఏ కంప్లైంట్ లేడు. జత్వాని కేసులో కనీసం కుక్కల విద్యాసాగర్తో ఒక కంప్లైంట్ అన్న ఇప్పించారు. ఇక నా దాంట్లో కంప్లైంట్ లేడు, అని పట్టుకొచ్చినాడే కంప్లైంట్, ఆడే కంప్లైంట్ ఆడే తీసుకొచ్చేసాడు, ఆడ వరకు బాధేశాడు, అంతా అల్లే. సో అరెస్ట్ లేకుండా ఎందుకుంటాయి?
అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఎన్నాళ్ళు జరగలేదు కాబట్టి నీకు అనుమానం రావడం సహజం. ఇప్పుడు డెఫినెట్గా స్పీడ్ అవుతుంది, తప్పకుండా స్పీడ్ అవుతుంది. ఏదో కడుపు మంటలు ఏదో పొరపాటున ఏదో ఫ్లో ఏదో మాట వచ్చినట్టుంది. ప్రేక్షకులు దయచేసి నన్ను క్షమించండి. ఒక్కొక్కసారి మరి అలాగా ఆవేశం కట్టలు దించుకున్నప్పుడు అయినా నోరు జారకూడదు. బట్ ఐఎమ్ సారీ. ఇదేంటి ప్రశ్నలు? ముందు నియోజకవర్గం అభివృద్ధి గురించి అది కూడా మొన్న చెప్పేశాం కదా. మొత్తం మాకు అగ్రికల్చర్గా కూడా మరి ఆక్వాకల్చర్ కూడా బాగుంది. వస్తున్నారు జనం, తక్కువ మంది మోటార్లు ఇప్పేసి రాత్రులు పట్టుకుపోతున్నారు. అదో పెద్ద క్రైమ్. ఫ్యాక్టరీలు ఎట్టుకుపోతున్నారు దొంగలు, రకరకాల వింత వింత దొంగలు తయారయ్యారు. నిన్న చెరువు మీద ఆయిల్ కాదు, నిన్న ఒక వాటర్ ట్యాంక్ వేసుకొచ్చి రైలు పెట్టేసి పడిపోయాడు. అది ఎక్కడో ఒక సీసీ కెమెరాలో దొరికింది. ఇప్పుడు ఏంటంటే రేపు ఒక నెల 15 రోజుల తర్వాత ఒంట్లో ఎవడన్నా కాలు పెట్టాడా దొంగోడు చచ్చాడే, అవుట్ అడిక్. ఒక అంగుళం కూడా ప్రతి 100 అడుగులకి ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఊర్లోనే కాదు, పొలాల దగ్గర నుంచి వచ్చే దారులన్నీ కూడా సీసీ కెమెరాలతో ఉంటుంది. క్రైమ్ రహిత నియోజకవర్గంగా ఊళ్ళి నియోజకవర్గం ఉంటుంది. స్కూళ్ళు అంటారా, కంప్యూటర్ ల్యాబ్స్ పెడుతున్నాం, సైన్స్ ల్యాబ్స్ పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో ఆట స్థలాలు అభివృద్ధి చేశాం. రూములన్నీ కూడా కావాల్సిన మేరకు చేశాం. ఇంకా నాకు బల్లలు వద్దురా బాబోయ్ అనేదాకా నెక్స్ట్ ఇయర్ పెరుగుతాయి అడ్మిషన్లు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో ఇంకా కావాల్సిన వాటి కన్నా ఎక్స్ట్రా హై క్వాలిటీ బల్లలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. స్కూల్లే కాదు, మంచినీరే కాదు, తాగునీరు, సాగునీరు, అన్ని యాంగిల్స్లో కూడా ఇది చేయలేదు అని అనిపించుకోకుండా అన్నీ కూడా ప్రజల సహకారంతో, ఐఎమ్ అండర్లైనింగ్, ప్రజల సంపూర్ణ సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, ప్రజల ఆర్థిక సహకారంతో, ప్రభుత్వ సహకారంతో. ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఏ మంచి పని ఎవరు చేయలేరు. సో ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలే ముందుకొచ్చి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రేపు 1వ తారీఖు ఒక ఎంఎస్ఎంఈ సెంటర్ కూడా 10 ఎకరాల్లో ఉండి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక ఐటీ పార్క్ కూడా ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఐటీ పార్క్ కూడా నిర్మించి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో కనీసం ఒక 500 ఐటీ ఉద్యోగాలు రాబోయే ఒక సంవత్సరంలో క్రియేట్ చేసే విధంగా కూడా దానికి కూడా ప్రణాళిక చేయటం జరుగుతుంది. డెఫినెట్గా రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా అంటే సరే కుప్పం, మంగళగిరి, పిఠాపురం వాటితో పోల్చుకోలేం. ఎందుకంటే వారికి ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి. అండ్ ఆ 3 తీసి పక్కన పెడితే డెఫినెట్గా 4వ స్థానంలో నేను ఉండాలి అభివృద్ధిలో అనేది నా కోరిక. సరే 4లో ఉంటానా 40లో ఉంటానా అనేది చూసిన తర్వాత ప్రజలు చెప్తారు. ఊరికనే నాకు నేను ఎక్కువ మాట్లాడేయడం కూడా కరెక్ట్ కాదు. నా శక్తి వంచన లేకుండా ఎంతమంది శ్రీనివాసరావులు లేకపోతే ఎక్స్ట్రార్షన్ ఎవరాడు రవిగాడు ఇలాంటి బేవర్స్ గాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినా కూడా నేను అనుకున్నది, నేను ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో అది చేసి తీరుతాను అని చెప్పి మీ ద్వారా ఊళ్ళి నియోజకవర్గ ప్రజలకి స్పష్టం చేస్తున్నా.